నమస్తే మిత్రమా. నేను వి నాగేశ్వరరావు, ఎంఎస్సి ఫిజిక్స్, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్. నేనేం చెప్తున్నానో ఇది విను. నీకోసమే ఒక్క 5 నిమిషాలు నీ జీవితాన్నే మార్చేస్తుంది. చాలామంది నేను ఎంతో చదివాను, నాకు మంచి జాబ్ రావట్లేదు, ఒకవేళ ఏదైనా జాబ్ సాధించిన తక్కువ శాలరీతో పనిచేస్తున్నాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ప్రొఫెషన్ అండ్ మై ప్యాకేజ్ అని చెప్తా ఉంటారు. కొంతమంది అసలు ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్గా ఉంది, ఎంత చదివినా జాబ్స్ రావట్లేదు, నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నా మంచి జాబ్ రావట్లేదు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఖచ్చితంగా చివరి దాకా చూడండి, మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మనము ఆలోచించుకోవాల్సింది కేవలం ర్యాంక్ బేస్డ్, మెరిట్ బేస్డ్ జాబ్స్ రావు. అది ఒక ప్రైవేట్ జాబ్ అయినా లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ అయినా. సో ఎక్కడైనా మీరు గమనించండి, మీ ఎడ్యుకేషన్తో పాటు మీకు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేకుండా నేను బుక్ నాలెడ్జే పెట్టుకుంటాను, ర్యాంక్ కొడతాను, 100కి 99 మార్క్స్ తెచ్చుకుంటాను, 100/100 తెచ్చుకుంటానంటే పని అవ్వదు. గుర్తుంచుకోండి, బుక్ నాలెడ్జ్ వల్ల నీకు జాబ్స్ రావు. ఎందుకంటే డ్యూ టు ద గ్లోబలైజేషన్, మనం ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు కానీ, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు కానీ, మనం డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్తో మాట్లాడాల్సి వస్తుంది. డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న పీపుల్స్తో మనము ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో నీకు స్కిల్స్ కావాలి, స్పోకెన్ స్కిల్స్ కావాలి, పబ్లిక్ స్కిల్స్ కావాలి, సోషల్గా నువ్వు ఎలా బిహేవ్ చేయాలి అని ఎవ్రీథింగ్ నీకు తెలిసి ఉండాలి. ఓన్లీ నీకు బుక్ నాలెడ్జ్ పెట్టుకుంటే పని అవ్వదు. సో మీరు అకాడమిక్ ఇయర్స్లో మీరు చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, లేకపోతే అంటే గ్రూప్ యాక్టివిటీస్లో కానీ, సెమినార్స్లో కానీ ఇంటరాక్ట్ అవ్వండి. నీకు ఏమొచ్చో దాన్ని 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి. సో ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ కావాల్సిన ఫస్ట్ లక్షణం. ఇది ఒక బెస్ట్ క్వాలిటీ. చాలా మంది వాళ్ళ బ్రెయిన్లో ఎన్నో రకాల థాట్స్ ఉంటాయి. నేను ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ని చూస్తుంటాను కదా సార్, అలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, లేదా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అంటారు. బట్ హీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ టు అదర్ పర్సన్స్. ఓకేనా? నీకు ఎంత వచ్చు అన్నది ఎవరికి అవసరం లేదు, కానీ నీకు వచ్చిన థింగ్స్ని, నీ బ్రెయిన్లో ఉన్న ఐడియాస్ని, నీ బ్రెయిన్లో ఉన్న థాట్స్ని 10 మందికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా లేదా? నీకు వచ్చిన విషయాన్ని ఇతరులకి కన్విన్సింగ్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? సో అర్థం చేసుకోండి, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడం, వాళ్ళకి కన్విన్స్ అయ్యేలా చెప్పడం కూడా ఒక స్కిల్లే. ఇది ఒక బెస్ట్ స్కిల్. కార్పొరేట్లో పనిచేసే వాళ్ళని అడగండి, ఇది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. కొన్ని చోట్ల అయితే, కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే మన స్పీకింగ్ స్కిల్స్తో పాటు మన పర్సనాలిటీ కూడా అబ్జర్వ్ చేస్తారు. దేర్ ఇట్ వర్క్స్, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకేనా? మన డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, లేదా మన పర్ఫ్యూమ్, మన స్మెల్ కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవ్రీథింగ్ అక్కడ కౌంట్ అవుతుంది. సో నా దగ్గర బ్రెయిన్ ఉంది, నా దగ్గర థాట్స్ ఉన్నాయి, కొత్త ఇన్నోవేషన్స్ ఉన్నాయి అని నువ్వు చెప్పుకొని, లేకపోతే నేను పలానా ఎన్ఐటీలో చదివాను, పలానా ఐఐటీలో చదివాను, లేదా బ్రాండెడ్ కాలేజీలో చదివాను అని చెప్పేసి నువ్వు సర్టిఫికెట్స్ పెట్టుకొని పోతే నువ్వు ఎందులోనూ రిక్రూట్మెంట్ జరగదు. ఎందుకంటే స్టడీస్తో పాటు, నీ డిగ్రీస్తో పాటు నీకు స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే హ్యూమన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. వీ హ్యావ్ టు నో హౌ టు ఇంటరాక్ట్. ప్రతిదీ తెలుసుకోవాలి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడడానికి మొహమాట పడుతుంటారు, లేదా చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడడానికి మొహమాట పడుతుంటారు. చూడండి, ఒక కంపెనీలో జాయిన్ అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా దే ఆర్ ద ఎంప్లాయీస్. నువ్వు భయం లేకుండా, సిగ్గుపడకుండా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. నీ టీమ్ లీడర్తోనో, హెచ్ఆర్స్తోనో, లేకపోతే చైర్మన్స్తోనో, సిఇఓస్తోనో నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలి. నీ థాట్స్ చెప్పాలి. కంపెనీని ఎలా పైకి తీసుకెళ్తాను, లేకపోతే ఎలా డెవలప్ చేస్తాను, లేదా నువ్వు ఒక కొత్త స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నావు, నువ్వే ఒక ఇన్నోవేషన్లో ఉన్నావు, లేదా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. మరి నీ క్లయింట్స్కి నువ్వు అర్థమయ్యేలా చెప్పాలి కదా. దిస్ ఈజ్ మీ, మై స్ట్రెంగ్త్, మై ప్లాన్, ఇట్లా నేను చేయగలుగుతున్నాను. సో నీకు ఇవన్నీ తెలియకుండా నువ్వు ఎలా గెటిన్ అవ్వగలుగుతాను అనుకుంటున్నావు? సో దయచేసి అర్థం చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీకు నేను చెప్పదలసింది ఒకటే పాయింట్. మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చదువుతో పాటు స్కిల్ నేర్చుకోండి. ఓన్లీ స్కిల్ ఉన్నా సరిపోదు చదువు లేకుండా, అలాగని చదువు ఒక్కటే ఉన్నా సరిపోదు స్కిల్స్ లేకుండా. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అనేది ఒక నైఫ్, ఒక కత్తి లాంటిది. స్కిల్స్ అనేవి దానికి ఉన్న పదును లాంటిది. అర్థమైంది అనుకుంటున్నా. సో కత్తి ఉంటే దానికి పదును లేకపోతే ఎలాంటి యూజ్ లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మా టీచింగ్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడితే, మా ప్రొఫెషన్ గురించి మాట్లాడితే, ఒక్కొక్క ఫ్యాకల్టీ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. బుక్ ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటే ఆబ్జెక్టివ్ ఎక్సలెంట్గా సాల్వ్ చేస్తారు, అవుట్ వస్తుంది. బట్ వాళ్ళకి స్కిల్స్ లేవు. వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అప్పుడు దే మే బి ర్యాంకర్స్, దే మే బి టాపర్స్, బట్ నాట్ ద గుడ్ లెక్చరర్స్ అండ్ టీచర్స్. అర్థం చేసుకోండి, ఒక బెస్ట్ లెక్చరర్ ఎప్పుడవుతాడు?
లేదా ఒక బెస్ట్ టీచర్ ఎప్పుడు అవుతారు? వాళ్ళకి ఎంత వచ్చా అన్నది విషయం కాదు, వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ ని పిల్లలకు అర్థమయ్యే విధంగా డిఫరెంట్ మెథడాలజీలో, డిఫరెంట్ స్టైల్లో పిల్లోడి లెవెల్ కి దిగిపోయి వాడికి అర్థమయ్యేలా చెప్పగలిగినప్పుడు దే ఆర్ ద బెస్ట్ లెక్చరర్స్. అంతేగాని నేను పలానా క్యాంపస్ లో చదివాను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇంత ప్యాకేజ్ ఇస్తున్నారు, నేను చెప్తే నీకు అర్థం కావట్లేదని స్టూడెంట్స్ బ్లేమ్ చేస్తే అవ్వదు. సో దయచేసి అర్థం చేసుకోండి. మీరు మీ స్టూడెంట్ కెరియర్ నుంచే, లేకపోతే ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నా, మీకు జాబ్ రాకపోవడానికి ఏ స్కిల్ లేకపోవడం వల్ల జాబ్ రాదో ఒక రాసుకోండి ఒక పేపర్ మీద. ఆ స్కిల్ కోసం ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. ఖచ్చితంగా నువ్వు స్కిల్స్ నేర్చుకున్నప్పుడే, చెప్పాను కదా ఈ రోజుల్లో ద బెస్ట్ స్కిల్ ఏముండాలి? స్పోకెన్ అనేది ఒక బెస్ట్ స్కిల్ ఉండాలి. ఓకేనా? సోషల్ బిహేవియర్ తెలిసి ఉండాలి. నేను ఒంటరిగానే ఉంటాను, నేను ఇంట్రోవర్ట్, 10 మందితో కలవను, ఓకేనా, నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే అవ్వదండి. ఎందుకంటే గ్లోబలైజేషన్ వల్ల మనము హ్యూజ్ బౌండరీస్ కూడా చెరిగిపోతున్నాయి. ఎక్కడెక్కడ మనం మాట్లాడాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్న డిఫరెంట్ లొకాలిటీతో ఉన్న స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో నేను ఇలాగే ఉంటానని చెప్పేసి నువ్వు మడి కట్టుకొని కూర్చుంటే పని అవ్వదు. సో ఐ హోప్ నేనేం చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు మీ రియల్ లైఫ్లో కొంత టైంని స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారు? టైం స్పెండ్ చేయండి, కొంచెం టైం దానికి కేటాయించండి. ఫిజికల్ యాక్టివిటీస్కి కేటాయించండి, రన్నింగ్ అనో, స్విమ్మింగ్ అనో, జాగింగ్ అనో, లేదా జిమ్కి వెళ్ళండి. మంచి పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి. చెప్పాను కదా, కొన్ని జాబ్స్కి మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా యూజ్ అవుతుంది. నీ దగ్గర ఓన్లీ మెరిట్ ఉండి స్కిల్స్ లేకపోతే మీకు జాబ్స్ ఇవ్వరు. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా.